ఇది ఒకటి చెప్తున్నానా, మనం బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ అంటే పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ బాడీ డిప్స్ కానీ ఇవి మన బాడీ వెయిట్కి సంబంధించినవి. నీ బాడీ నువ్వే కదన్నా చేసేది. మనం ఫెయిల్యూర్ నాకు ఎంత ఓపిక ఉంటే అంత 20 రాని 30 రాని 40 రాని. ఇక బిగినర్స్ అయితే బిగినర్స్ అయితే 5 10 అంతే ఆగిపోతారు. 2 3 వస్తాయి. వాళ్ళకి 10 కొట్టమంటే కాదు కదా, ఎంతైతే అంత కొట్టాలి మనం. ఏమంటే ఇప్పుడు స్టార్టింగ్ వార్మప్ చేసి చేసినా కదా, ఈడనే 15 ఒక 5 6 సెట్లు కొట్టినంటే ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది కదా అన్న. వేరే చేయనీకి ఉండదు అన్నట్టు, చేతులు వస్తాయని వద్దు అంటున్నా. అట్లా ఏముండదు, ఎందుకంటే నీ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ నీ బాడీకి. ఇంకోటి దానికన్నా ముందు ఎట్లా మంచిగా ఎనర్జెటిక్గానే వచ్చింటావు, మంచిగా మీల్ గిల్లు తీసుకొని. అర్థమైందా? దేనిది దానికే ఉంటుంది. ఇది బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ నువ్వు ఖచ్చితంగా ఫెయిల్యూర్ వరకు చేయాల్సిందే ప్రతి సెట్లో. అంటే ఇక ఎంత హెవీ తీసుకుంటే అంత మంచిది అంటూ, అంత మంచిగా హెవీగా చేయాలను. బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుతున్నాను. ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ ఫెయిల్యూర్ వరకు.